హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు అందరూ? ఇది ఫోన్ కాల్ కాదు కదా. సో ఎట్లున్నారో నాకు కమెంట్లో చెప్పండి. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏందో మీకు తెలిసే ఉంటుంది, తమ్నెల్లో చూసే ఉంటారు. పుట్టెంటుకలు దీనికి మా పాపతోని, మా వైఫ్, నేను, మా పాప కలిసి యాదగిరిగుట్ట పోతున్నాం. సో యాదగిరిగుట్ట వచ్చేసి మన హైదరాబాద్ నుంచి అయితే ఒక 70 కిలోమీటర్స్ పడుతుంది. సో యాదగిరిగుట్ట స్టార్ట్ అయినాం మేము అరౌండ్ 5:30, 6 o'clock ఈవినింగ్. సో ఆల్మోస్ట్ ఒక 1.5 అవర్లో వెళ్ళిపోయినాం మేము ఆడికి. సో అక్కడ పోయినాక స్టే చేయడం కోసం రూమ్స్ తీసుకోవాలి అని చెప్పి మనకి యాదగిరిగుట్టలో బంజారీ భవన్ అని చెప్పి మన బంజారోళ్ళ కోసం మంచిగా కట్టిర్రు. సో ఆల్రెడీ నేను బుక్ చేసుకున్నా అలా. సో మనకు వచ్చేసి అక్కడ డిస్కౌంట్ కూడా వస్తుంది బంజారోళ్ళకి. అంటే వేరే వాళ్ళకి ఇయ్యారని కాదు, అందరికి ఇస్తారు. ఇక మన క్యాస్ట్ అంటే జర వాళ్ళకి కొంచెం డిస్కౌంట్ ఇస్తాడు. సో ఇది ఈ గల్లీ వచ్చేసి, ఈ గల్లీలోకి వెళ్ళిపోతే బంజారీ భవన్. మీరు ఆడ చూడొచ్చు బంజారీ భవన్ అని రాసి ఉంది. ఆ గల్లీలోకి స్ట్రైట్ వెళ్ళిపోతే ఈ బిల్డింగ్ అనిపిస్తుందా, ఇదే బిల్డింగ్. సో ఇది ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ మనకు పార్కింగ్కి కూడా మంచి జాగా ఉన్నది. సో మా కార్ తీసుకొచ్చి ఆడ పెట్టేసిన. ఇక నేను పోతున్నా ముంగట. ఆల్రెడీ మొత్తం మాట్లాడేసిన కాబట్టి సీదా రూమ్ కీస్ ఇచ్చేసారు. సో తీసుకొని వెళ్ళిపోతున్నా. మాకు రూమ్ వచ్చేసి 115 ఇచ్చిండు, అంటే ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. నా పెళ్ళప్పుడు కూడా నేను ఈడనే బుక్ చేసిన మొత్తం. ఇగో ఇక్కడ కనిపిస్తున్న రూమ్స్ అన్నీ ఇక్కడ సైడ్ అన్నీ నేనే బుక్ చేసి పెట్టిన. ఇది వచ్చేసి రూము మనకి. సో రూమ్ కూడా చాలా మంచిగా ఉన్నది. ఎట్లా అంటే ఒక బెడ్రూము, ఈ చిన్న హాల్ లెక్క ఉంది. ఈడ కూడా ఒక బెడ్ వేసి పెట్టండి చిన్నది. ఇది బెడ్రూమ్ అనమాట. కబోర్డ్స్ కూడా ఉన్నాయి మంచిగా. మన లగేజ్ తెచ్చుకున్నా కూడా తెచ్చి పెట్టుకోవచ్చు అందులో. మళ్ళీ ఎవరైనా పిల్లలు హైడెన్సీకి ఏమైనా ఆడుతున్నారంటే అందులో పోయి దాచుకోవచ్చు. సో ఇక్కడ మిర్రర్ కూడా ఇచ్చిండు. ఈ రైట్ సైడ్ ఒకటి డోర్ ఉంది కదా, ఈ డోర్ వచ్చేసి వాష్రూమ్ అనమాట. ఈ లెఫ్ట్ సైడ్ డోర్ ఇది వచ్చేసి వాష్ బేసిన్ ఉంది, ఇంకా బాల్కనీ లెక్క. సో బాగుంది. మెయింటెనెన్స్ అయితే చాలా మంచిగా అనిపించింది మాకు. అండ్ ఇక నైట్ కదా, ఫ్రెష్ అప్ అయిపోయి మేము రాఘవేంద్రకి వెళ్ళిపోయినాం తిందాం కదా అని చెప్పి. సో ఇక మా పాపకు మెన్యూ చూపిస్తున్నాను, నేను కూడా ఇది ఒక ఐటమ్ ఆర్డర్ చేయమని చెప్పింది. సరే ఇదా అని చెప్పి నేను ఆర్డర్ అయితే పెట్టేసిన. ఇక వాడు తీసుకొస్తా అని చెప్పి పోయిండు. సో మేము వెయిట్ చేస్తున్నాం. సో మా ఫుడ్ అయితే వచ్చేసింది. ఇక వెజ్జే తిన్నాం మేము ఆ రోజు, ఎందుకంటే ఇక రాత్రి కదా, నెక్స్ట్ డే మార్నింగ్ దర్శనం ఉంటుంది కదా అని చెప్పి వెజ్ తిన్నాము. లేకపోతే మనకి చికెన్ ముక్కలేంది పోదన్నమాట. ఇక బయటికి వచ్చేసినాము. ఇక రూమ్కి వెళ్ళిపోదాం అని చెప్పి ప్రిపేర్ అవుతున్నాం. రూమ్కి పోయినాక ఇక మా పాపనైతే ఎవరికి లేదు, రాత్రంతా కూడా పండుకోలేదు. ఇక మీరు చూడొచ్చు మొత్తం మీదెక్కి ఆడుతూనే ఉన్నది. రేపు ఏం ప్రోగ్రామ్ ఉంటుందో అని చెప్పి. ఇక మార్నింగ్ లేచినాక ఇక మేము వాళ్ళ తమ్ముడు వచ్చిండు, మా బొమ్మడిది, ఇంకా మామ వచ్చిండు. సో ఇక మన మెయిన్ ప్రోగ్రామ్ ఏందో అని చెప్పి దానికి పోదాం కదా అని చెప్పి, అంటే గుండు చేయించుకోనికి తీసుకుపోదాం అని చెప్పి పోతున్నాము పుట్టెంటుకలు. సో ఇప్పుడు మొత్తం చేంజ్ చేసినారు కదా అది యాదగిరిగుట్టని. ఎక్కడ చేస్తున్నారు ఇప్పుడు గుండు అని చెప్పి ఒక ఆయనకు అడిగినాము. అక్కడ కళ్యాణకట్ట ముంగట ఉంటుంది అని చెప్పిండు. ఇప్పుడు కళ్యాణకట్ట అంటే అక్కడ గుండ్లు చేస్తారా అని అడిగినాము. లేదు బాబు, కళ్యాణకట్ట అంటే అది గుండ్లదే అని చెప్పి చెప్పిండు. అంటే మీకు కూడా తెలియాలని చెప్తున్నా. కళ్యాణకట్ట అంటే గుండ్లది. సో 50 రూపీస్ టికెట్ తీసుకోండు, పార్కింగ్ టికెట్. అది కనిపిస్తుంది బస్ స్టాప్ అనమాట. పైన గుట్ట మీదకి ఇక్కడ నుంచి బస్సెస్ ఉంటాయి. సో ఈ బస్సు ఎక్కినామంటే ఫ్రీ బస్సు తీసుకుపోయి పైన దింపేస్తాడు. కానీ చాలా రష్ ఉండే మాకు ఆ రోజు, ఎందుకంటే మేడారం జాతర అయిపోయినా నెక్స్ట్ డే మేము పోయినాం అనమాట. సో మేడారం నుంచి అక్కడ పోయిన వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు. మాకు మస్తు రష్ ఉండే ఇక్కడ మొత్తం. ఏడ చూడాడ పార్కింగ్ బండ్లే కనబడ్డాయి, మంది కనబడ్డారు ఏడ చూడాడ. ఇక మేమైతే మా వెహికల్ పార్క్ చేసుకొని ఇక పోతున్నాము పుట్టెంటుకలు తీపియానికే. సో ఇక్కడ చూడొచ్చు శ్రీవారి కళ్యాణకట్ట అని ఉంది. ఇందాక చెప్పిన కదా గుండ్లు చేస్తారని చెప్పి, ఇక్కడనే అనమాట. సో ఇక మేము వచ్చేసినాం లోపలికి అయితే. సో ఇది టికెట్ తీసుకోవాలి గుండుకి అని చెప్పిండు. నేనేం చేసిన, ఒక టికెట్ తీసుకుందాం అనుకుంటే కాదు 5 కత్తర్లు అని చెప్పి మా వైఫ్ అంటే ఇక 2 టికెట్. ఇంకొక టికెట్ వచ్చేసి 5 కత్తర్ల కోసము.
సో రెండుకి ఒకటే ప్రైస్ తీసుకుండు, 50 రూపీస్ అని చెప్పి 2 సార్లు తీసుకుండు. టికెట్ తీసుకున్నాక టికెట్ మీద టోకన్ నంబర్ లెక్క రాసిండు. సో లోపల ఎట్లుంటుంది అంటే నంబర్స్ ఉంటాయి. మాకు వచ్చేసి 27, 28 అని నంబర్ ఉంది. ఏంటంటే లోపల ఆ నంబర్ ఎక్కడుందో అక్కడికి వెళ్ళిపోతే కటింగ్ చేసిన ఆయన ఉంటాడు కదా, ఆయన తీసుకుంటుని గుండు చేస్తాడు అనమాట టికెట్ తీసుకొని. సో మాకు వచ్చింది 27, 28 కదా అని చెప్పి ఆడ పోయి నిలబడ్డాము. ఆయన వచ్చిండు, రాగానే ఇక స్టార్ట్ చేస్తుండు ప్రాసెస్. కాకపోతే ఏంటంటే ఎట్లా ఆయన చూడంగానే బొట్టు పెట్టిండు. మాకు బొట్టు పెట్టంగానే చూడాలి. బొట్టు పెట్టిన కాడికేని మా పాప ఎట్లా ఏడ్చిందంటే, అబ్బా కొత్త మనిషిని చూస్తే ఎట్లా ఏడుస్తారు చిన్నపిల్లలు, కానీ మా పాపనైతే చాలా మస్తు ఏడ్చింది. ఏడుస్తుంటేనే ఆయననే పరిశాన్ అయ్యిండు. ఆయన కూడా ఏడుపు వచ్చింది, ఆయనకు కూడా ఏడ్చిండు ఇక భయపడి. ఇక మీరు చూడవచ్చు, మేమైతే నవ్వుతున్నారు ఇక్కడ మేము, కానీ మాకు అనిపిస్తుంది ఏడుస్తుంది అని చెప్పి. మీరు కూడా వీడియోలో చూడండి ఎంతగానో ఏడ్చిందంటే అబాబా ఒవ్వానికి ఇన్లే. ఫోన్లో కోకోమిలన్ రైమ్స్ కూడా పెట్టినాం మేము, అది చూసి ఒక సెకండ్ ఆపింది కానీ మస్తు ఏడ్చింది. ఇక మొత్తం గుండు ప్రాసెస్ అయిపోయేదాకా ఏడుస్తూనే ఉన్నది ఆడికి వెళ్ళేసేదాకా. ఇక వన్స్ అయిపోయాక ఏం చేసినాము, ముంగట గుండంలోకి తీసుకుపోదాము, ఒకసారి కాలు కడిగించి నెత్తి కడిగించి పోదాము ఇక రూమ్కి అనేసి అనుకున్నాము. ఇక దీని కళ్యాణ కట్ట ఆపోజిట్లోనే గుండం పెట్టిర్రు. గుండం నీళ్ళు మొత్తం అంటే మంచిగా ఉన్నాయి, మీకు చూపిస్తాయి ఇప్పుడు. కానీ ఇగో ఈ మందంతా మొత్తం మేడారం నుంచి వచ్చిన వాళ్ళు, మేము హైదరాబాద్ నుంచి పోయిన వాళ్ళం మనం. సో ఈ మేడారం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి చాలా రష్ ఉండే ఆ రోజు మాకు. సో ఇది గుండం అయితే మస్తు చేసారు, పెద్దగా చేసారు, అందరు వచ్చి స్నానాలు చేస్తారు, అన్నీ చేస్తున్నారు ఇక్కడ. సో మీరు చూడవచ్చు గుండం ఇది. సో మేము అటు సైడ్ ఇక్కడ అందరు చాలామంది ఉన్నారు కదా అని చెప్పి అట్లా పక్కకేని పోయినాము. పక్కకేని పోయి జస్ట్ ఇట్లా నిలబెట్టిన నీళ్ళల్లో కథ మళ్ళా ఏడుపు స్టార్ట్ చేసింది మా పాప. సో ఇట్లా కాదు అని చెప్పి జల్దీగా వెళ్ళిపోయినాం మేము. ఇక అయిపోయినాక గుండం దగ్గరికి ఇక మళ్ళీ మనం కార్ స్టార్ట్ చేసుకొని ఇక రూమ్ దగ్గరికి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి ఇక దర్శనంకి పోదామని చెప్పి ఇక పైనకి పోతున్నాము. దర్శనంకి పోయేటప్పుడు ఇక మన వెహికల్ పైనకి తీసుకుపోతే కార్ అంటే 500 పార్కింగ్ టికెట్ ఉంటుందంట. సో ఇక్కడ అంతా ప్లేస్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు, రీసెంట్గా కట్టిరు కదా ఇదంతా, ఇట్లానే ఉంటుంది. కొన్ని రోజులు అయినాక మళ్ళీ ఎట్లయిపోతుందో అందరికి తెలుసు, చూద్దాం ఎట్లుంటుందో కొన్ని రోజుల తర్వాత కూడా. సో ఇక మేము పైనకి వస్తున్నాం. ఇక ఇక్కడ నుంచి ఇదంతా పార్కింగ్ అనమాట, వెహికల్స్ ఉన్నాయి కదా, వెహికల్స్ చాలా ఉన్నాయి. మాకు కార్ పెట్టడానికి కొంచెం టైం పట్టింది. సో ముంగట వెతుక్కొని ఒక దగ్గర పార్క్ చేసి ఇక మేము వెయిట్ చేస్తున్నాం ఇక లోపల పోదామని చెప్పి. మాకు వచ్చి బొట్లు పెట్టిండు ఒక ఆయన, బొట్లు పెట్టించుకున్నాము అందరము. బొట్టు పెట్టడం చూసి కూడా మా పాప మస్తు ఏడ్చింది, మీరు చూడవచ్చు ఆడ కూడా. ఇక ఏం కాదమ్మా అని చెప్పి నేను మెల్లగా బొట్టు పెట్టించిన. ఇక ఇట్లా మా కళ్యాణ్కి కూడా బొట్టు పెట్టిరు. ఇక బొట్లు పెట్టడానికే ఒక్కొక్కరికి 10 రూపీస్ లెక్క తీసుకుంటారు. ఈ బిజినెస్ ఏదో బాగుంది, మనం కూడా చేసుకోవచ్చు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చేయండి, మంచిగా నడుస్తుంది పైనకి పోయి. ఇక నాకు కూడా పెట్టించుకున్నా ఇక నేను కూడా. ఇక తర్వాత మా మామనేమో వద్దొద్దు అని అన్నాడు. అట్లా కాదు అని చెప్పి అందరం కలిసి బలవంతంగా పెట్టించినాము, పెట్టుకున్నాను ఆయన కూడా. ఇదంతా అయిపోయాక ఇక ఇట్లా లోపల పోదాము ఇక దర్శనంకి అని చెప్పి లోపల పోతుండే. ఇక నెక్స్ట్ ఇక దర్శనం చేసుకుందాము అని పైనకి పోతున్నాం మెల్లమెల్లగా.
ఇక్కడ నుంచి ఇట్లా మెల్లగా పైనకి ఎక్కుకుంటూ పోతే ఇక స్టార్ట్ అవుతుంది దర్శనంది అక్కడ ముంగట. ఇప్పుడు చూపిస్తాను నేను, ఇటు నుంచి పోవాలి. ఇక్కడ షెడ్ వేసి ఉంది కదా ఈ లెఫ్ట్ సైడ్లో, వైట్ కలర్ షెడ్. అదంతా ఏంటంటే కింది నుంచి మెట్లు ఎక్కుకుంటూ వస్తారు కదా వాళ్ళ కోసం అన్నమాట. అది ఇట్లా నడుచుకుంటూ పోవాలి ముంగటికి. పోతున్నారు కదా అందరు, మేము కూడా ఇట్లానే పోయినాము. ఈ లెఫ్ట్ సైడ్ కౌంటర్ వచ్చేసి ప్రసాదం కౌంటర్. ఇట్లా కొంచెం పైనకి పోగానే ఈ షెడ్ ఉంది కదా ఎల్లో కలర్ది, అది నార్మల్ దర్శనం అనమాట. ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి మీకు స్పెషల్ దర్శనం ఎంట్రీ ఉంటుంది. అక్కడనే ఎంట్రన్స్ పక్కకే సెల్ ఫోన్ డిపాజిట్ చేసుకొని అందులోకి లోపల పంపిస్తారు. ఇక మేము దర్శనంకి వెళ్ళిపోయినాం. దర్శనం నుంచి వచ్చినాక ఇక బయట వీడియో తీసుకున్నా కొంచెం. ఇది గోపురము, అది స్పెషల్ దర్శనం వచ్చేసి 150 రూపీస్ టికెట్ ఉంటుంది. ఇడికేని వ్యూ అయితే చాలా బాగుంది. కింద గార్డెన్ కూడా ఉంది. మీ చిన్నపిల్లలు ఎవరన్నా తీసుకొచ్చి గార్డెన్లో వదిలేస్తే ఆడుకుంటారు మంచిగా. మీరు మంచిగా దర్శనం చేసుకోవచ్చు. ఇక పిల్లలు తప్పిపోయినా కూడా ఏం పర్వాలేదు, మీరు మైక్లో చెప్పిస్తే పిల్లలు ఆడికి వచ్చేస్తారు. సో అట్లా ఎవరికి ఏం కాదు. కానీ జస్ట్ ఇది గోపురం అనమాట పైనది. ఇక బయటికి వచ్చినాక కొంచెం పక్కన ఇది నిత్య దీపారాధన అని చెప్పిండు. 100 రూపీస్ టికెట్ అంట. ఇక సరే అంటే 100 రూపీస్ టికెట్ తీసుకొని ఇక నిత్య దీపారాధన చేస్తుంది మా వైఫ్. మొక్కుకుంది చేసి, ఇక ఆడ నుంచి చేసి బయటికి వస్తున్నాం. ఇక ఇంకా అయిపోయింది. ఇక మేము బయటికి వచ్చినాము. బయటికి వచ్చి ఇంటికి వెళ్ళిపోదాము అని చెప్పి ప్రిపేర్ అవుతున్నాం మాకు మేము. సో మీరు కూడా ఎవరన్నా ఎప్పుడన్నా ఫస్ట్ టైం, ఇప్పుడు కొత్తగా కట్టిరు కదా, ఫస్ట్ టైం ఎవరన్నా వస్తే ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి, నేను చెప్తా. అంటే నాకనే కాదు, అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు. మీరు ఎవరికన్నా అడగండి. ఓకేనా? రైట్, మళ్ళా బాయ్.